భగవాను వాచ అని అడ్రస్ చేస్తున్నారు మనకు. శ్రీ భగవాను వాచ అంటే ఇక్కడ కృష్ణ వాచ అనొచ్చు, కానీ భగవాను వాచ అన్నారు. కృష్ణుడే భగవంతుడు, భగవంతుడే కృష్ణుడు. ప్రభుపాద వారు చెప్తున్నారు, భగవాన్. భగ అంటే ఆపులెన్సెస్, వాన్ అంటే పొజెసర్, అంటే ఐశ్వర్యాలను కలిగినటువంటి వాడు. ఎటువంటి ఐశ్వర్యాలు? షడైశ్వర్యాలు. భగవంతుడు 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలను సంపూర్ణంగా కలిగినటువంటి వాడు. ఈ సృష్టిలో ఇంకా అటువంటి ఐశ్వర్యాలు ఎవరి దగ్గర ఉండే? కృష్ణ ఆర్ విష్ణు. సో ఐశ్వర్యాలు ఏంటంటే భగవాన్ అని సంబోధించడానికి కారణం. ఐశ్వర్యాల్లో ముఖ్యంగా మనము ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, కృష్ణ భగవానుడి యొక్క లీల ద్వాపరయుగంలో జరిగినప్పుడు బాల్య లీలలో భగవంతుడి బలము, రోజుల బేబీ అంత పెద్ద పూతనని సంహరించాడు. తర్వాత ఎంతో మంది అగాసుర, బకాసుర, తర్వాత 7 సంవత్సరాల వయసులో ఇప్పుడున్న రేడియస్ ప్రకారం కూడా 21 కిలోమీటర్ల రేడియస్ ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని కేవలం చిట్టకన వేలతో లేపడం జరుగుతుంది. అలా బలంలో భగవంతుని, బలమనే ఐశ్వర్యంలో భగవంతుని మించినటువంటి వారు ఎవరు లేరు. 6 ఐశ్వర్యాల్లో 2, భగవంతుని అందానికి ప్రతి ఒక్కరు మోహితులైపోతారు. భగవంతుని అందం ఏంటంటే కోటి మన్మధులు కూడా, ఒక్క మన్మధుడే మొత్తం దేవతలందరినీ, ఋషులందరినీ ఆకర్షిస్తాడు. అటువంటిది కోటి మన్మధులు కూడా భగవంతుడి ఆకర్షణ పట్ల వాళ్ళు దాసులైపోతారు అన్నమాట. భగవంతుని అందు గురించి ఏమంటారంటే, చాలా పేర్లు ఉంటాయి. మదన మోహనుడు. భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించేటువంటి వాడు. కాబట్టి భగవంతుడి బ్యూటీ అటువంటిది, అందం అటువంటిది అసలు. లైక్ మీరు రామచంద్రుడు దండకారణ్యంలో ఆయన అరణ్యవాసం చేస్తా అంటే ప్రతి ఋషి మునులు వాళ్ళు ఎంత ఇంద్రియాలను ఫుల్లీ కంట్రోల్ చేస్తారు. అటువంటి ఋషి మునులు కూడా రామచంద్రుడి యొక్క దేహ సౌందర్యానికి ఫుల్గా ఆకర్షితులైపోయి, ప్రభు మాకు సీతమ్మ వారికి ఇచ్చినటువంటి మహద్భాగ్యాన్ని మాకు కూడా కల్పించండి అంటే, రామచంద్రుడు అంటాడు, ఈ లైఫ్ లో కల్పించలేను, నెక్స్ట్ లైఫ్ లో మీకు అటువంటి అవకాశాన్ని ఇస్తానంటాడు. అది భగవంతుడి యొక్క బ్యూటీ. 3, భగవంతుడి యొక్క ఐశ్వర్యం, సంపత్తి. సో ఎటువంటిదంటే ఈ ప్రపంచంలో కాదు కదా, ఈ సృష్టిలోనే భగవంతుడి లాంటి ఐశ్వర్యం. దానికి ఎగ్జాంపుల్ ద్వాపరికంలో భగవంతుడు 16,108 భార్యలకు, అది కూడా సముద్రంలో 16,108 ప్యాలెస్లు. అవి ఎటువంటివి? వజ్ర వైడూర్యాలు. సో అవన్నిట్లో పొదిగినటువంటి గోడలు, రూఫ్. సో అటువంటి సంపత్తి భగవంతుడి. తర్వాత 4, కీర్తి ప్రతిష్టలు. భగవంతుడి కీర్తి ప్రతిష్టలు మొత్తం ఈ సృష్టి మొత్తంలో ప్రతి లోకంలో భగవంతుడి నామం లేకుండా భగవంతుడి కీర్తి, యశస్సు, భగవంతుని మించినటువంటి యశస్సు ఎవ్వరిది ఉండదు. అది 4వది. 5, జ్ఞానం. భగవంతుడి జ్ఞానం ఎటువంటి, అందుగురించి జ్ఞానం అనగానే అర్జున్ అంటాడు, నువ్వు నాకంటే పూర్వం వివస్వానుడికి బోధించాలంటున్నావు కృష్ణ, నేను నీవు ఏజ్ లో సమకాలికులం కదా అంటాడు. భగవంతుడు అంటాడు, కాదు కాదు, నీకు గుర్తులేదు, నేను నీవు పూర్వము ఎన్నోసార్లు జన్మలెత్తాము, ఆ విషయం నీకు తెలియదు, నాకు తెలుసు. ఇదే భగవద్గీత జ్ఞానాన్ని పూర్వం వివస్వానుడికి నేను బోధించాను. వివస్వానుడు మనువుకు బోధించాడు, మనువు ఇక్ష్వాకుకు బోధించాడు. అంటే భగవంతుడి యొక్క భూత, భవిష్యత్, వర్తమానం మొత్తం జ్ఞానం భగవంతుడి దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞాన సంపన్నుడు భగవంతుడు. ఈ 5 ఐశ్వర్యాలుండి భగవంతుడు వైరాగ్యమూర్తి. మన దగ్గర కొంచెం సంపత్తి ఉంటుందో మనము చాలా నన్ను మించిన వాళ్ళు లేడనుకుంటాం. కొంచెం జ్ఞానం ఉంటలేదో నన్ను మించినటువంటి జ్ఞానవంతులు లేడనుకుంటాం. సో ఎవరన్నా బాక్సింగ్ లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొడితే ఇంకా నన్ను మించినటువంటి బాక్సర్ లేడనుకుంటాం. బ్యూటీలో ఎవరన్నా మిస్ వరల్డ్ ఆర్ మిస్ యూనివర్స్ వస్తే ఈ ఇయర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆమె తప్ప ఇంకోళ్ళు. కానీ భగవంతుడి యొక్క సంపత్తులు అటువంటి వాడు, ఆల్ టైమ్ గ్రేట్ భగవంతుడు. సో కాబట్టే
కృష్ణుని భగవంతుడు అంటారు, విష్ణుని భగవంతుడు అంటారు. సో ఇది భగవాన్ నిర్వచనానికి మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఎవరిని పడితే వాళ్ళని భగవాన్ అన్నప్పుడు ఈ విధంగా చెక్ చేయాల. భగవాన్ అంటున్నారు కదండి, ఆయన 10 కిలోలు లేపగలుగుతాడా, 20 కిలోలు లేపగలుగుతాడా? తర్వాత ఆయనకి ఏమన్నా నిన్న ఈ టైంకి ఎగ్జాక్ట్ గా ఏం చేస్తుండే మనకు గుర్తుందా? గుర్తున్నది. సంవత్సరం కింద గుర్తుందా? గుర్తుండదు. ప్లస్ ఆయనకు ప్రతి దాని పట్ల ఏమైనా వైరాగ్యం ఉందా? లేదు. ఇలా ఎన్నో మనం చెక్ చేయొచ్చు భగవాన్ అనే ముందు. ఇక్కడ ఇంకా ఈ శ్లోకంలో భగవంతుడు ఏమంటే, నీవు నాయడ ఎన్నడును అసూయ కలవాడు కానందున అనుభవ సహితమగు ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానం నీకు తెలియజేస్తున్నారు. భగవంతుడు ఈ జ్ఞాన విజ్ఞానాన్ని నీవు అసూయ రహితుడివి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అటెండ్ చేస్తున్న వాళ్ళందరూ అసూయ ఉంటే భగవద్ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేము. ఎవ్వరి పట్ల కూడా అసూయ ఉండద్దు. ఈవెన్ మన వైఫ్, చిల్డ్రన్, కొలీగ్స్, నైబర్స్ ఎవ్వరి పట్ల కూడా అసూయ అనే దాన్ని కూడా ఏమంటారంటే ఆచార్యులు, ఎట్లయితే కరోనా బీమారో ఇది కూడా ఒక డిసీజ్. అసూయ అనేది మన లోపల ఉండకూడదు. అప్పుడే భగవంతుడు జ్ఞానాన్ని మనకు ప్రసాదించగలుగుతాడు. ఆ జ్ఞానం వల్ల మరి మనకేంటి బెనిఫిట్? భౌతిక జీవిత స్థితి వలన కలిగే క్లేశముల నుండి నీవు ముక్తుడు అవుతావు అంటున్నారు భగవంతుడు. అసలు క్లేశములు ఏంటి, భౌతిక జీవనం ఏంటి? భగవంతుడు చెప్తున్నాడు, భౌతిక క్లేశములు అంటే ప్రతి జీవి ఈ భౌతిక ప్రపంచంలో ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి పంచమహాభూతముల యొక్క దేహాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళు 4 రకాలైనటువంటి క్లేశాలతో వాళ్ళు జన్మ తీసుకుంటారు. ఒకటి జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ 4 రకాల క్లేశాల నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. జన్మించిన వాడు మృత్యు నుంచి తప్పించుకోలేడు, తర్వాత వ్యాధుల నుంచి తప్పించుకోలేడు, ముసలితనం నుంచి తప్పించుకోలేడు. కాబట్టి కేవలము తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గము భగవంతుడి యొక్క జ్ఞానము, విజ్ఞానం. ఇదేంటి ప్రభు జ్ఞానము, విజ్ఞానం అంటే? జ్ఞానము అంటే థియరిటికల్, విజ్ఞానం అంటే అప్లికేషన్ పార్ట్. ఓకే, తర్వాత ఇంకా దీంట్లో చెప్తున్నారు మనకు భాష్యంలో భగవంతుడు గుహ్యం, పరమ గుహ్య జ్ఞానం అంటే జ్ఞానం 3 రకాలు. ఒకటి గుహ్యమైనటువంటి జ్ఞానము, 2 గుహ్యతర్ జ్ఞానము, 3 గుహ్యతం జ్ఞానము. గుహ్యమైనటువంటి జ్ఞానము అంటే భగవంతుడు మనకు చెప్తున్నారు ఆత్మ జ్ఞానము. దీంట్లోనే 2, 3 అధ్యాయాలు మనకు మనం ఎవరము, మనము ఆత్మ స్వరూపులము అనే జ్ఞానాన్ని ఇచ్చారు. దాన్ని ఏమంటారంటే ఆత్మానుభూతి. ఇది మనకు గుహ్యమైనటువంటి జ్ఞానం ద్వారా వస్తుంది. 2 గుహ్యతర్ జ్ఞానము, మనము ఆత్మ అని తెలిసింది. మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆత్మకు రిలేషన్ ఏంటి అని చెప్పేది పరమాత్మ అనుభూతి. లేదు, ఈ ఆత్మ పరమాత్మ యొక్క సేవకుడు అనేది పరమాత్మ అనుభూతి. 3వది భగవాన్ అనుభూతి, అది గుహ్యతం జ్ఞానం. భగవాన్ అనుభూతి అంటే మనం అనుకుంటా భగవంతుడి రూపం లేదు, లేకపోతే ఇంకెన్నో రకాలుగా. కానీ మనం ఎలా అయితే మనకు రూపం ఉందో అదే విధంగా భగవంతుడికి రూపం ఉంటుంది, కానీ సచ్చిదానందమైనటువంటి స్వరూపం ఉంటుంది. సో ఇది మనకు చెప్తున్నారు. గుహ్యమైన జ్ఞానం వచ్చి 2, 3 అధ్యాయాల్లో ఉంటుంది. గుహ్యతర్ జ్ఞానం వచ్చి అధ్యాయం 7, అధ్యాయం 8 ఈ 2 చాప్టర్స్ లో గుహ్యతర్ జ్ఞానం అంటే భగవత్ ప్రాప్తి ఎలా పొందాలి, భగవంతుడి విభూతులు. తర్వాత గుహ్యతం జ్ఞానం వచ్చి మనకు ఈ 9వ అధ్యాయం. గుహ్యతం అంటే భగవంతుడే మనకు సర్వస్వం, భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో మనకు ఇంకా ఎవరు కూడా సర్వస్వం కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సో ఇక్కడ తాత్పర్యంలో చెప్తున్నారు, కింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, జ్ఞానములో ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది అంటే కింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 2 సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్, సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది ఈ జ్ఞానము. 3 పరమ పవిత్రమైన ఈ జ్ఞానము, ప్యూరెస్ట్ నాలెడ్జ్, పరమ పవిత్రమైంది. తర్వాత డైరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ద సెల్ఫ్, ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును మనకు కలిగే, అందుగురించి ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారమును కలిగజేస్తుంది. తర్వాత ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి, పర్ఫెక్షన్ ఆఫ్ రిలీజియన్. రిలీజియన్ అంటే ఇక్కడ మతం కాదు, ధర్మము. ధర్మం యొక్క పరిపూర్ణ స్థితిని మనకు ప్రసాదిస్తుంది. అంతేకాకుండా
శాశ్వతమైంది, ఎవర్ లాస్టింగ్. ఒకసారి ఉండి ఒకసారి లేకుండా ఉండదు. అంతేకాకుండా చాలా సులభమైంది, ఆనందకరమైంది, సౌఖ్యమైంది అని మనకు ఆచార్యులు చెప్తున్నారు ఈ భగవద్గీత యొక్క జ్ఞానము. సో నెక్స్ట్, అశ్రదదాన పురుష ధర్మస్య అస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. భగవంతుడు చెప్తున్నాడు, ఓ శత్రుంజయుడా, అంటే మనందరికీ కూడా మనం కూడా శత్రువుల్ని జయించిన వాళ్ళు కావాలని. అర్జునుడు ఆల్రెడీ శత్రుంజయుడు. ఎటువంటి శత్రువులు జయించాడు అర్జునుడు? మన ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేస్తున్నప్పుడు, తలపెట్టినప్పుడు వీళ్ళు నాలుగు ఈ భారతదేశము 4 దిక్కుల్లో వెళ్తారన్నమాట. ఎందుకు? రాజులను జయించి ధనాన్ని తీసుకొని రావడానికి. అర్జునుడు ఒక డైరెక్షన్ లో వెళ్తే అందరిని జయిస్తాడు, ఈవెన్ శివుణ్ణి కూడా జయించి పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తాడు. కాబట్టి దానిని ఎంతో ధనాన్ని జయిస్తాడు, ఎంతో మంది శత్రువులను జయిస్తాడు. అందుగురించి అర్జునుడిని ధనంజయ అంటాడు కృష్ణుడు. అప్పుడప్పుడు శత్రుంజయుడా, శత్రువుల్ని అంటే అర్జునుడికి నిలబడి ఆయనతో పోరాడి గెలిచే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి శత్రుంజయుడా, బాహ్యంగా ఉండరు. ముఖ్యంగా అర్జునుడు ఏం చేస్తాడంటే తన లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించిన వాడు. ఎవరైతే కృష్ణ భక్తుడు ఉంటాడో వాడు వీళ్ళందరినీ ఈ 6 రకాలైనటువంటి శత్రువులు జయిస్తాడు. కాబట్టి ఓ శత్రుంజయుడా అని చెప్తుంది. ఈ భక్తియుక్త సేవ ఎందుకు శ్రద్ధ లేని వారు, మరి భగవంతుని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు, ఎవరు అర్థం చేసుకోలేరంటే ఎవరైతే భక్తి అన్నప్పుడు దయచేసి అర్థం చేసుకోండి, భా ధాతువు భగవంతుని అడ్రస్ చేస్తుంది. భక్తి అంటే భగవంతుడికి చేసేటువంటి సేవ, భక్తియుక్త సేవ. వేరే వాళ్ళకు చేసేవి, దేవతలకు కానీ మనుషులకు ఏదైనా మనం సాయం చేస్తున్నప్పుడు దాన్ని సేవ అంటాం. కానీ భగవంతుడికి చేసేది భక్తి అని వాడవలసిందే. భగవంతుడికి చేసే సేవని భక్తి అంటారు. కాబట్టి భగవంతుని అర్థం చేసుకోవాలంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవ ఎందు శ్రద్ధ ఉండాలి. అలా భగవంతుని సేవించాలి అనే శ్రద్ధ లేని వారు భగవంతుని అర్థం చేసుకోలేరు, భగవంతుని పొందలేరు. కాబట్టి వాళ్ళు పునరపి జననం పునరపి మరణం, ఈ భౌతిక జగత్తుకు మరణం తర్వాత తిరిగి ఈ యొక్క లోకానికే రావడం జరుగుతుంది. నెక్స్ట్, మయా తదమిదం సర్వం జగత్ వ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాహం తేష్వస్థితః. భగవంతుడు చెప్తున్నాడు, అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నాయందు కలవు, కానీ నేను వాని యందు లేను. చాలాసార్లు ఈ ప్రపంచానికి ఎవరెవరో నాయకులు ఎవరో క్రియేట్ చేశారు, లేకుంటే ఇంకెవరో శక్తి అంటా ఉంటారు. సో ఇక్కడ మళ్ళీ భగవద్గీత నమ్ముతామంటారు వాళ్ళు, భగవద్గీత పారాయణం చేస్తా అంటారు. ఈ శ్లోకంలో చెప్తున్నారు, అవ్యక్త రూపంతో కూడిన ఈ సమస్త జగత్తు నా వల్ల వ్యాప్తమై ఉంది, జీవులందరూ కూడా నా యందున్నారు. భగవంతుని యొక్క విరాట్ రూపం మనం చూసినట్టు ఇక్కడ కనబడతా ఉంది, అర్జునుడికి చూపిస్తా ఉన్నాడు. జీవులందరూ కూడా భగవంతుడి లోపల ఉన్నారు. భగవంతుడి లోపల సృష్టి అంతా ఉంటుంది. సో దీనికి యశోదమ్మ కూడా నోరు తెరువు కన్నా అన్నప్పుడు ఆ నోటిలో మొత్తం బ్రహ్మాండాన్ని భగవంతుడు చూపిస్తే యశోదమ్మ మూర్చబడిపోతుంది. మరి నా కన్నయ్య ఏంటి, బ్రహ్మాండం ఏంటి, ఆయన లోపల మొత్తం బ్రహ్మాండం, అన్ని లోకాలు కనబడతా ఉంటాయి. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, ఈ అవ్యక్త రూపము మొత్తం నా వలనే క్రియేట్ చేయడం జరిగింది అని భగవంతుడు బోధిస్తున్నాడు. నెక్స్ట్, నచ మత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత బృన్నచ భూతస్థో మహాత్మా భూత భావన. ఆయనను సృష్టించబడిన సమస్తము నాయందు స్థితిని కలిగి ఉండదు.
అచింత్యమైన నా యోగైశ్వర్యమును గాంచుము. నేను సర్వ జీవులను పోషించు వాడనైనను, సర్వ వ్యాపకుడనైనను, ఈ వ్యక్త జగత్తు నందలి భాగమును కాను, కానీ నేనే ఈ సృష్టికి మూల కారణుడను. భగవంతుడే మనం చూస్తున్నటువంటి ఈ సృష్టిలో ప్రతి దానికి కూడా మూల కారణుడు. అంతేకాకుండా సర్వ జీవులను పోషిస్తున్నవాడు భగవంతుడు. తర్వాత కానీ ఈ భౌతిక ప్రకృతిలో భాగం కాదు భగవంతుడు. ఎందుకంటే భాగము అని ఎవరు అంటారు? ఈ భాగమైన వాళ్ళు త్రిగుణాలకు అధీనంలో ఉంటారు. కానీ భగవంతుడు త్రిగుణాతీతుడు. ఈ సృష్టి ఆయన నుంచి వస్తుంది కాబట్టి ఆయన ఈ సృష్టిలో ఒక భాగం కాదు, సృష్టి ఆయన లోపల ఒక భాగము. ఆయన భగవంతుడు సృష్టిలో భాగము కాదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించును. మరి ఒక కల్ప ఆరంభమున నేనే నా శక్తి చే వాటిని తిరిగి సృజించును. చాలా అద్భుతంగా కల్పాంతము అయితే మనందరికీ చాలా మందికి రెగ్యులర్ క్లాస్ వింటున్న వాళ్ళకి తెలుసు. ఫస్ట్ టైం ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కల్పాంతము, తర్వాత ఈ లైఫ్ స్పాన్ గురించి ఐడియా లేకుండొచ్చు. సో ఈరోజు మీకు బ్రీఫ్ ఐడియా చెప్తాను. ఈ సృష్టి భగవంతుడు మొట్టమొదటి జీవి బ్రహ్మని సృష్టిస్తాడు. బ్రహ్మ దాని తర్వాత ఆయనకు అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే సృష్టిని నడిపించు అని చెప్తారు. బ్రహ్మదేవుడు మానవులను, దేవతలను, యజ్ఞాలను, ఇంకా దాని తర్వాత ఎన్నో మందిని క్రియేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ క్రియేషన్ లో టైంతో లిమిటేషన్ ఉంటుంది అన్నట్టు. ఈ క్రియేషన్ లో 4 యుగాలు ఈ టైంని డివైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. అంటే ఈ సృష్టికే ఆ టైం స్పాన్ ఉందన్నట్టు. సృష్టిలో మొదటి జీవి బ్రహ్మ కాబట్టి బ్రహ్మ కూడా మనలాగే 100 years జీవిస్తూ ఉంటాడు. మనం 100 years జీవించలేము, మనకు అది పేరుకు 100 years. కానీ మనం 60, 70, 50, 80లో కూడా శరీరం వదిలేయచ్చు. కానీ బ్రహ్మలా కాదు, 100 years. సో దాంట్లో 4 కల్పం అన్నప్పుడు చెప్తున్నా ఎలా కల్పం వస్తుంది అనేది. 4 యుగాల సైకిల్ ఉంటుంది. సత్యయుగము లైఫ్ స్పాన్ 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగము 8,64,000 సంవత్సరాలు. కలియుగము 4,32,000 సంవత్సరాలు. ఇవన్నిటిని యాడ్ చేస్తే 43,20,000 సంవత్సరాలు. ఈ విధంగా దీన్ని ఏమంటారంటే ఈ 4ని కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇలాంటి 1000 మహాయుగాలు కలిపితే ఒక కల్పం అంటారు. ఆ కల్పము, ఒక కల్పం ఈజ్ ఈక్వల్ బ్రహ్మ యొక్క 12 గంటలు పగలు. సేమ్ అలానే ఒక కల్పం బ్రహ్మ యొక్క రాత్రి. ఈ 2 కల్పాలు కలిపితే బ్రహ్మ యొక్క ఒక డే అవుతుంది. సో దీంట్లో ఒకటి ఏముందంటే బ్రహ్మ యొక్క రాత్రి అంటే 6 to 6 బ్రహ్మ డే టైము, మళ్ళీ రాత్రి 6 to 6 బ్రహ్మ నైట్ టైం అనుకుందాం. సో ఈవినింగ్ 6 ఏదైతే ఉందో 6 తర్వాత బ్రహ్మ యొక్క రాత్రి సమయం ఆరంభం కాగానే ఈ విశ్వంలో అంటే బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. 14 లోకాల్లో 10 లోకాల వరకు, భూలోకం ఎన్నవ లోకం 8, భూలోక, భువర్లోక, స్వర్గలోక అంటే స్వర్గలోకం 10వ లోకము. అక్కడి వరకు బ్రహ్మ యొక్క ప్రతి రాత్రి ప్రళయం వచ్చి మొత్తం మునిగిపోతుంది అన్నట్టు, మొత్తం ఏమీ లేకుండా. మళ్ళీ బ్రహ్మ యొక్క డే పొద్దున 6 గంటలకు సృష్టి ప్రారంభమవుతుంది. ఆ విధంగా ఎవ్రీ కల్పం, రాత్రి కల్పంలో డెవాస్ట్రేషన్ ప్రళయం వస్తుంది, డే ప్రళయ కల్పంలో సృష్టి జరుగుతుంది. ఇలా బ్రహ్మ యొక్క 100 years అయిపోయిన తర్వాత లాస్ట్ కల్పం ఏదైతే ఉంటుందో అప్పుడు కంప్లీట్ డెవాస్ట్రేషన్ జరుగుతుంది. అందుకే కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు అంటే భగవంతుడి యొక్క ప్రకృతి యందు ప్రవేశిస్తారని చెప్తున్నారు. ఇంకా ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత లేదండి ఫలానా దేవత గొప్ప, ఫలానా దేవత అని చెప్పేసి అంటా ఉంటారు. చూడండి నెక్స్ట్.
ప్రకృతిం స్వామవష్టిభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నంగా మరల మరల సృష్టింపబడుచు నా సంకల్పము చేతనే అంత్యమున లయము నందుచుండును. చూడండి, చాలాసార్లు ఇంత క్లారిటీ ఇస్తుంది. భగవంతుడి సంకల్పం వల్లనే ఈ సృష్టి జరుగుతుంది. భగవంతుడి సంకల్పం వల్లనే ఈ సృష్టి లయము జరుగుతుంది. అలాంటప్పుడు ఈ బ్రహ్మాండంలో సృష్టి అంటే ప్రతి చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు ప్రతి సృష్టికి మూల కారణం భగవంతుడు. ఆ చీమ నుంచి బ్రహ్మ వరకు లయం జరగాలంటే భగవంతుడి యొక్క సంకల్పం వల్ల జరుగుతుంది అని మనకు భగవంతుడు అర్జునుడి ద్వారా వివరిస్తున్నారు. నెక్స్ట్, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఇక్కడ కౌంతేయ అని వాడారు. ఓ కుంతి పుత్ర, ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. చూసారా, స్థావర జంగములు అంటే మూవింగ్, నాన్ మూవింగ్ జీవరాశులన్నింటినీ కూడా భౌతిక ప్రకృతి అంటే రెండు ప్రకృతులు. ప్రకృతి అనగానే శక్తి. నా శక్తులలో ఒకటైన భగవంతుడి యొక్క అనంతమైనటువంటి శక్తులు ఉంటాయి. సో అక్కడ చూడండి, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి దుర్గాదేవి ఈ భౌతిక ప్రకృతికి ఇన్ఛార్జ్ అన్నట్టు. అందుకే ఈ భౌతిక ప్రకృతి మొత్తాన్ని దుర్గము అంటారు. దాటడానికి చాలా కష్టం కోటని, దుర్గము. ఈ దుర్గాన్ని పాటిస్తుంది కాబట్టి దుర్గా అంటుంది. పాలించేటువంటి శక్తి కాబట్టి దుర్గా. ఈ యొక్క భౌతిక ప్రకృతి ఎవరి యొక్క అధ్యక్షతన, నా అధ్యక్షతన వర్తించుచు, సపోజ్ దుర్గాదేవి ఇన్ఛార్జ్ అనుకుంటే దుర్గాదేవి ఫోటోలు చూడండి, భగవంతుడి యొక్క అధ్యక్షతన భగవంతుడి యొక్క డైరెక్షన్ లో ఈ పరిపాలన సాగిస్తాం, స్థావరం సృష్టిస్తుంది. దాని నియమం అనుసరించి ఈ జగత్తు మరణ మరణ సృష్టించబడుచు లయం కావింపబడుతుంది అని భగవంతుడు అర్జునుడి ద్వారా మనందరికీ జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నారు. నెక్స్ట్, అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. ఇంత చెప్పిన తర్వాత కూడా భగవంతుణ్ణి సర్వమునకు భగవంతుడు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనకు చెప్తున్నారు. సర్వము కూడా ప్రభువైన నా దివ్యత్వమును వారు ఎరగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూడులు నన్ను అపహాస్యము చేయుదురు అని భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ మూడులు అన్నప్పుడు ఆల్రెడీ మనము 7వ అధ్యాయంలో భగవంతుడిని ఎవరు అర్థం చేసుకోలేరు అంటే 4 రకాలైనటువంటి వ్యక్తుల గురించి భగవంతుడు చెప్పడం జరిగింది. 7వ అధ్యాయము 15వ శ్లోకంలో నమాం దుష్కృతనో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. 4 రకాలైన వ్యక్తులు భగవంతుడి దగ్గరికి రారు. ఎందుకో వాళ్ళు భగవంతుని హేట్ చేస్తారు, అర్థం చేసుకోరు. అర్థమైందా? ఎవరు వాళ్ళు? దుష్టులైన మూఢులు, నరులలో అధములు నరాధములు. జ్ఞానులు ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళ జ్ఞానము మాయచే అపహరింపబడినటువంటి జ్ఞానము కలవారు. తర్వాత దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం కలిగినటువంటి వాళ్ళు భగవంతుడు స్వయంగా అవతరించిన భగవంతుని అర్థం చేసుకోలేరు. కృష్ణ భగవానుడు ఉన్నాడు, పాండవులేమో స్వయం భగవంతుని తెలిసి భగవంతుని సేవిస్తూ ఉంటారు. అదే దుర్యోధనుడు వీళ్ళందరూ భగవంతుని తెలిసిన మామూలు వాళ్ళలో ఒక మానవ మాతృలాగా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు భగవంతుడిని. దుర్యోధనుడే కాకుండా ఇంకెవరు? పౌండ్రక వాసుదేవ. నేను ఒరిజినల్ విష్ణువుని ఆర్టిఫిషియల్ సుదర్శన్ చక్రాన్ని పెట్టుకుంటాడు, ఆర్టిఫిషియల్ గా ఇంకొక 2 హ్యాండ్స్ పెట్టుకుంటాడు. అప్పుడు భగవంతుడికే ఛాలెంజ్ చేస్తాడు, నువ్వు ఒకవేళ ఒరిజినల్ విష్ణువు అయితే ప్రూవ్ చేసుకో, లేదంటే నువ్వు కాదు అని ఒప్పుకో, లేదంటే యుద్ధం చేయని అతను అంటాడు. భగవంతుడు రావడము,
సో కాబట్టి భగవంతుడు వచ్చి ఒరిజినల్ కాదా అనడానికి ఏంటి? 4 చేతులు వాడు కూడా పెట్టుకున్నాడు, భగవంతుడికి ఉన్నాయి. చక్రము భగవంతుడి దగ్గర సుదర్శన చక్రం ఉంది, ఆయన దగ్గర ఉంది. ఎవరిది ఒరిజినల్ అని చెప్పేసి భగవంతుడు ఓకే సరే నా సుదర్శన చక్రాన్ని ఆపు అని చెప్పడం వల్ల భగవంతుడు ఎప్పుడైతే ఆ సుదర్శన చక్రం ఎక్కడ వెళ్తుంది? చేతికే ఉంటుంది. కానీ భగవంతుడి సుదర్శన చక్రం భగవంతుడి ఆదేశానుసారం వెళ్తుంది. ఆ పౌండ్రక వాసుదేవుడి యొక్క తల నరికేస్తుంది. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు భగవంతుని. ఎవరు? మూర్ఖులు. నెక్స్ట్ మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు, ఇందాక దురాత్ములు నలుగురు, ఇప్పుడు మహాత్ముల గురించి చెప్తున్నారు. మహాత్ములు మాత్రం దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవాది దేవునుగా ఎరిగి ఉండుచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నులై ఉంటారు. మహాత్ములని భగవద్గీత మనకు 7వ అధ్యాయము అంటే మహాత్ములకు నిర్వచనం. మనం అనుకుంటే చాలాసార్లు పొలిటికల్ గా ఉన్న వాళ్ళని, ఇంకెవరైనా ఏదన్నా భౌతిక సేవలు నిర్వర్తించే వాళ్ళను అలా పిలుస్తూ ఉంటాం. కానీ ప్రభుపాద వారు చెప్తారు అది భౌతికమైనటువంటి టైటిల్ కాదు, పొలిటికల్ టైటిల్ కాదు. ఎవరంటే 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్తున్నారు, బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే సర్వము. ఎక్కువ జనన మరణం తర్వాత ఎవరైతే వాసుదేవుడే సర్వము అని అన్ని కారణాలకు కారణభూతుడు అని తెలుసుకొని వాసుదేవుడు సంపూర్ణ శరణాగతి పొందుతారో అటువంటి వాళ్ళు మహాత్ములు. అటువంటి మహాత్ములు మిక్కిలి అరుదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సతతం కీర్తయంతో మాం యతంతశదృఢవ్రత నమస్యంత శమం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఇందాక మరి మహాత్ములు యొక్క క్వాలిటీ గురించి చెప్పాం, మహాత్ముల యొక్క నిర్వచనం. సో భగవంతుడే సర్వస్వంగా భావించి శరణాగతి పొందుతారు. ఇక్కడ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చెప్తున్నారు. మహాత్ములు ఏం చేస్తారు, మరి పొలిటికల్ మహాత్ములు ఇవి చేస్తారా లేదా చూసుకోండి. ఈ మహాత్ములు సదా ఎల్లప్పుడూ నిరంతరం నా మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయంతో యత్నిస్తూ నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజిస్తారు. సో మహాత్ములు నిత్యము నిరంతరము భగవంతుని భక్తితో పూజిస్తారు అని భగవంతుడు డిక్లేర్ చేస్తున్నారు. వాళ్ళనే మహాత్ములుగా భావించండి, ఎవరు పడితే వాళ్ళు మహాత్ములు కాదు అని భగవంతుడు చెప్తున్నారు. నెక్స్ట్ పితాహమస్య జగతో మాతా దాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్సామ యజురైవచ. ఇక్కడ భగవంతుడు నేను ఎవరిని, భగవంతుడి యొక్క డిసిగ్నేషన్. మనము ఎవరెవరికో ఆ పాత్రలని అంటగట్టి వాళ్ళే సర్వస్వం అనుకుంటాం. కానీ ఆ పాత్రలకు నిజమైన పాత్రధారి ఎవరు? నేను ఈ జగత్తుకు తండ్రిని, జగత్తుకే తండ్రి అంట. మరి ఈ జగత్తులో మనం కూడా ఒక భాగము. మరి మనకు నిజమైన తండ్రి ఎవరు? తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయి ఉన్నాను. మనము తల్లి, తండ్రి, పితామహుడు, తాత, పోషకుడు ఇవన్నీ కూడా కేర్ టేకర్. ఎవరెవరికో మనము ఎవరెవరినో గుర్తించి వాళ్లే సర్వస్వంగా భావిస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి తండ్రి భగవంతుడు, నిజమైనటువంటి తల్లి భగవంతుడు, పోషకుడు మనల్ని పోషిస్తుంది కూడా భగవంతుడే, పితామహుడు కూడా భగవంతుడే. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడును ఓంకారమును నేనే. జ్ఞానం యొక్క లక్ష్యమే భగవంతుడు. దానికి మనకు భాగవతంలో కూడా భగవంతుడు చెప్తాడు, వాసుదేవ పరావేద వాసుదేవ పరామక. సో వేద అంటే జ్ఞానము. సో ఈ వేదాల యొక్క లక్ష్యము భగవంతుడు, తర్వాత వేదాల యొక్క రచయిత భగవంతుడు,
వేదాలను ఎరిగినవాడు భగవంతుడు. మనకు 15వ అధ్యాయము 15వ శ్లోకంలో ఆల్రెడీ భగవంతుడు బోధించాడు. వేద్ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైస్య సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్తున్నాడు, నేను సర్వుల హృదయములందు నిలిచి ఉన్నాను. అంటే మనందరి హృదయాల్లో భగవంతుడు నిలిచి ఉన్నాడు. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంత కర్తను, వేదమును ఎరిగిన వాడను నేనే అంటున్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాన లక్ష్యము భగవంతుడు, పవిత్రము చేయువాడు, పవిత్రం చేయువాడిని నేనే. తర్వాత కొంతమంది ఓంకారాన్ని జపిస్తూ ఉంటారు. ఓంకారాన్ని కూడా నేనే అంటున్నాడు భగవంతుడు. ఓంకారాన్ని జపిస్తారు కానీ వేరే వేరే దేవతలను పూజ చేస్తారు. సో ఎట్లా సింక్ అవుతుందండి? టాలీ కాదు. ఓంకారం కూడా నేనే అంటున్నాడు. సో ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే అని భగవంతుడు మనకు వివరిస్తున్నాడు. నెక్స్ట్, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. సో ఇక్కడ చాలా అద్భుతంగా భగవంతుడు మనకు మన యొక్క లక్ష్యము, గమ్యాన్ని కూడా చెప్తున్నాడు. గమ్యమును, పోషకుడును, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, మిక్కిలి సన్నిహిత మిత్రుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వాధారమును, నిధానమును, నిత్య బీజమును అయి ఉన్నాను. సో మనకు జీవితంలో ఏమైతే కావాలో అవన్నీ కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు. ఇంకా భగవంతుని దాటి ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు ఇక్కడ. మన యొక్క లక్ష్యం అంటే గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ భగవంతుడు, గమ్యము భగవంతుడు. మనల్ని పోషిస్తుంది ఎవరు? మనం అనుకుంటే తల్లి, తండ్రి, ఒకరోజు వాళ్ళు కూడా వదిలిపెట్టి వెళ్తారు. కానీ పోషకుడు, ఆ పోషణ మాత్రం జరుగుతూ ఉంది. కాబట్టి నిజమైన పోషకుడు భగవంతుడు, నిజమైన ప్రభువు, యజమాని ఆ భగవంతుడు. సాక్షి ఎందుకన్నారు? మన లోపల పరమాత్మలాగా నేనే ఉంటాను ప్రతి ఒక్క హృదయంలో ఉంటుంది. సాక్షి, నివాసము, మనం మన ఇంట్లో హాయిగా ఉన్నాము అంటే దానికి, ఆ నివాసానికి ముఖ్య సూత్రధారి భగవంతుడు. సో ఆశ్రయము, మనం ఎవరి ఆశ్రయాన్ని పొందాలా? భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని పొందాలి. సో మిత్రుడు, ది బెస్ట్ ఫ్రెండ్ భగవంతుడు. సో కాబట్టి ఈ విధంగా అందరికీ ఆధారము, నిత్య బీజమును. మనం చాలా గర్వంతో నాకు 4 పిల్లలు, ఆ పిల్లల్ని ఇచ్చింది, ఆ బీజాన్ని ఇచ్చింది భగవంతుడు. కాబట్టి భగవంతుడికి గ్రాటిట్యూడ్ మనము తెలియపరచాలి. నెక్స్ట్, అహమహం వర్షం నిగృహ్ణామృత్సజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచాహమర్జున. ఓ అర్జున, వేడిని ఒసగువాడను నేనే. చూడండి, మనము వంట చేస్తున్నారు మాతయ్యలందరూ, ఆ వేడిని ప్రసాదించేవాడు భగవంతుడే అంట. వర్షమును నిరోధించువాడను మరియు కురిపించువాడను నేనే. వర్షాల వల్ల పంటలు పండుతాయి. మరి ఆ పంటలు పండడానికి వర్షము, వర్షాన్ని కురిపించేవాడు భగవంతుడే. ఎక్కువ వరదలు వచ్చాయనుకొని వాటిని ఆపేవాడు భగవంతుడే. అమృత తత్వమును మరియు మృత్యువును నేనే. సత్ అసత్తులు రెండును నాయందే కలవు. సో ఈ విధంగా మనం తెలుసుకుంటే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు మర్చిపోతే మనకు జీవనమే లేదు. నాకు వర్షం వల్ల నేను బ్రతుకుతున్నాను, నీళ్ళు తాగి, గాలి వల్ల నేను బతుకుతున్నాను. కాబట్టి ప్రతిదీ భగవంతుడే అని మనకు బోధిస్తున్నారు. నెక్స్ట్, ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం చీనే పుణ్యే మర్తలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతం కామా లభంతే. సో ఇది చాలా ఉత్తమమైనటువంటి శ్లోకం. మనం చాలా సార్లు దాన ధర్మాలు చేసి పుణ్యాలు చేసుకొని పుణ్యలోకాలకు వెళ్ళాలనుకుంటా ఉంటాము. ఈ విధంగా విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి తమ పుణ్య కార్యముల ఫలము క్షీణించినంతనే వారు భూలోకానికి తిరుగు వత్తులు.
ఈ విధంగా త్రివేదముల సిద్ధాంతం అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించు వారు కేవలము జనన మరణములనే మరల మరల పొందుదురు. సో కాబట్టి ఇక్కడ మనం పుణ్యం చాలా దాన ధర్మాలు చేసి సంపాదించుకున్నాం, కానీ ఫైనల్ గా ఎప్పుడైతే పుణ్యం అయిపోతుందో, ఎట్లయితే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏటీఎం పూర్వం అయితే బ్యాంక్ వెళ్ళి డ్రా చేసుకుంటుండే, ఇప్పుడు ఏటీఎం ద్వారా గూగుల్ పే ద్వారా మనం ఖర్చు పెట్టుకుంటా ఉంటాం, ఖర్చు పెట్టి చూడకుండా. లాస్ట్కి ఏదో షాపింగ్కి వెళ్ళాము, జీరో బ్యాలెన్స్ అయిపోయింది. అప్పుడు ఎంత కార్డు ఇచ్చినా గూగుల్ పే చేద్దామంటే బ్యాలెన్స్ నిల్. మనది బ్యాలెన్స్ నిల్ అయితే సార్ డబ్బులు తీసుకొచ్చి షాపింగ్ చేసుకోండి అంటాడు, డబ్బులు తీసుకొచ్చి టికెట్ కొనుక్కోని అంటాడు. అదేవిధంగా మన యొక్క పుణ్యం స్వర్గలోకంలో అనుభవించేంత పుణ్యం ఉన్నంత కాలం మనం స్వర్గలోకంలో ఉంటాము. ఎప్పుడైతే స్వర్గలోకంలో పుణ్యాన్ని అనుభవించే ఆ కోట అయిపోయిందో వాళ్ళు మనని తోసేయడం జరుగుతుంది. నెక్స్ట్, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. భగవంతుడు చెప్తున్నాడు, నిత్యం నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తి చేయి నన్ను సదా అర్చించు వారి యోగక్షేమంలో నేనే వహించును. సో ఈ శ్లోకంలో నిత్య నిరంతరము ఎవరైతే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు భగవంతుడు చూసుకుంటారని చెప్తున్నాను. దీనికి భగవంతుడు ఈ మధ్యనే, చాలా కాలం పూర్వం కాదు, అర్జునాచార్య అని ఒక గొప్ప ఆచార్యుడు బుక్కు దీని యొక్క భగవద్గీత శ్లోకాలకు తాత్పర్య భాష్యాలు టీకా రాస్తూ ఉంటాడు. ఈ శ్లోకం వచ్చినప్పుడు అనన్యశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి, అంటే నేను స్వయంగా వారి యొక్క యోగక్షేమాలు చూస్తాను అని భగవంతుడు ఇక్కడ అనేసరికి ఆయనకు అనిపించింది, అరే ఈ యొక్క జీవకోటి కోటాను కోట్లున్నారు, ప్రతి ఒక్కరికి పర్సనల్ అటెన్షన్ తీసుకొని యోగక్షేమాలు తీసుకుంటాడా, చూస్తాడా? భగవంతుడు ఎవరినైనా ప్రతినిధిని పంపిస్తుండొచ్చు అనుకొని అది గీత కొట్టేస్తాడంటే, కొట్టేసి అప్పుడు కొంచెం సందిగ్ధంలో పడతాడు. అప్పుడు భార్యకు చెప్పి నేను కొంచెం నది వరకు వెళ్ళేసి వస్తాను వెళ్తాను. ఈ లోపల ఇద్దరు చిన్న బాలురు, లైక్ 10-12 సంవత్సరాల బాలురు పెద్ద కావడి, అంటే అటు ఇటు వెయిట్ పెట్టుకొని బొంగు లాంటిది ఇట్లా భుజం మీద పెట్టుకొని మోస్తూ ఉంటారు. ఇద్దరు బాలురు ఏం చేశారు, ఆ 2 గంపలలో ఫుల్ సామాన్, ఇంటికి కావాల్సిన సామాన్ తీసుకొచ్చి అమ్మగారికి ఇస్తారు. మా గురువు గారు మీకు ఈ సామాన్ ఇవ్వమని పంపించారు. ఆమె చూసారే, మీరు ఇంత చిన్న పిల్లలు ఉన్నారు, అంటే చాలా మిమ్మల్ని చూస్తే ముద్దాడాలనిపిస్తుంది, కానీ మీరు చూస్తే ఇంత వెయిట్ ఎలా మీకు ఎత్తాడు, అసలు మోయలేకపోతున్నారు. అమ్మ మేము మోయలేమంటే చూడు, మమ్మల్ని గురువు గారు పనిష్మెంట్ ఇచ్చారు. ఆ గీత చూపిస్తారు వీప్ మీద ఇలా. అరే ఇంత క్రూరుడు ఎప్పటి నుంచి అయిపోయాడు ఈ అర్జునాచార్య. సరేలే బాబు, మీరు సామాన్ తెచ్చారు కదా, కొంచెం నేను ప్రసాదం తయారు చేస్తాను, మీరు ప్రసాదం తీసుకొని లేదు అమ్మో మాకు మళ్ళీ వేరే పని చెప్పారు, మేము వెళ్ళకపోతే మళ్ళీ పనిష్మెంట్ ఇస్తారని వెళ్ళిపోతాం. ఈ లోపల అర్జునాచార్య వస్తాడు. వచ్చి అర్జునాచార్య భర్త వచ్చేసరికి ఆమె వంట చేసి భోజనం చేస్తా ఉంటాడు. ఆయన షాక్ అవుతాడు. ఎప్పుడు కూడా వంట చేసి తనకు వడ్డించి తన భోజనం అయిన తర్వాత తింటుంది, ఈరోజు తను రాకుండా భోజనం చేస్తుంది, ఏమైంది అని అడిగితే, మీరు చాలా క్రూరుడుగా అయిపోయారు, మారిపోయారు మీరు. నేను క్రూరుడు అవ్వటం ఏంటి, ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడు? లేదు, అంత చిన్న పిల్లలకు అంత వెయిట్ ఎత్తి లేపలేమంటే అలా వాళ్ళని పనిష్మెంట్ శిక్షిస్తారంటే, పిల్లలేంది పనిష్మెంట్ ఏంది, ఈ సామాన్ ఏంటంటే అప్పుడు చెప్తుంది, ఇద్దరు బాలురు వచ్చారు, వాళ్ళు ఇలా ఉన్నారు. వాళ్ళు ఇలా ఉన్నారా, నేనేం పంపలేదే అని చెప్పేసి డౌట్ వచ్చి ఆ బుక్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. బుక్ దగ్గరికి వెళ్ళి చూడంగా అది చనిపేసినట్టుండి, నేనే స్వయంగా యోగక్షేమాలు చూసుకుంటాను అనేది నీట్గా అప్పుడే రాసినట్టుంది. అప్పుడు అనుకుంటాడు, ప్రభు నాకు స్వయంగా భగవంతుడు ఎందుకు వస్తాడు ప్రతి ఒక్కరి అని నాకు డౌట్ వచ్చింది, కాబట్టి ఆ యొక్క సందేహ నివృత్తి చేయడానికి మీరే స్వయంగా కావడిలో మోసుకుంటూ వచ్చారు ప్రభు. సో నాకన్నా అదృష్టం దొరకలేదు,
మా ఆవిడకి అది మహద్భాగ్యం, ఆమెకు అదృష్టం దొరికింది, మీతో మాట్లాడే అదృష్టం అని చెప్పేసి ఆయన భగవంతుడికి మనసులో ప్రమాణం చేసుకుంటాడు. నెక్స్ట్, ఏ అపి అన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తే అపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. చాలా మంచి శ్లోకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధి పూర్వకంగా నన్నే పూజించుచున్నారు. అంటే ఇది పరోక్షంగా రెండు రకాల భగవంతుని సేవలు. ఒకటి అవిధి పూర్వకం, అంటే దేవతల ద్వారా. దేవతలు ఎవరు? భగవంతుని యొక్క ప్రతినిధులు. డైరెక్ట్ అంటే భగవంతుని యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని గురువుల ద్వారా, ఆచార్యుల ద్వారా భగవంతుని సేవించడము. ఇక్కడ భగవంతుని యొక్క ప్రతినిధులైనటువంటి అన్య దేవతలను సేవించడము. భగవంతుని అంటున్నాడు, ఆ విధంగా సేవించిన అది అవిధి పూర్వకం. విధి పూర్వకం, అవిధి పూర్వకం. విధి పూర్వకం అంటే డైరెక్ట్ గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ఆచార్యుల ద్వారా ట్రైనింగ్ తీసుకొని డైరెక్ట్ భగవంతుని సేవించడము. అవిధి పూర్వకం అంటే నాకు తోచినటువంటి 33 కోట్ల దేవి దేవతల్లో ఏదో ఒక దేవతని ఎన్నుకొని ఆ దేవతను పూజ చేయటము. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. యాంతి దేవా వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినో అపీమాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మిస్తారు, పితృదేవతలను పూజించువారు పితృలోకములకు చేరుదురు, భూత ప్రేతలను పూజించువారు వాని యందే జన్మింతురు, కానీ నన్ను పూజించువారు నాతోనే నివసిస్తారు. సో చూడండి, చాలా అద్భుతం. మన ఇష్టం, మన చాయిస్. భగవంతుని పూజ చేస్తే భగవంతుని లోకంలో హాయిగా భగవంతుడితో పాటు ఎంజాయ్గా ఉండొచ్చు. లేదు, ఇంత చెప్పినా కూడా, భగవద్గీత విన్నా కూడా మేము దేవతలనే పూజ చేస్తాము, నో ప్రాబ్లం. ఆ దేవతల లోకాల జన్మిస్తారు. ప్రాబ్లం ఏంటి ప్రభు? దేవతల లోకాల జన్మిస్తే ఇందాకే చెప్పాము, దేవతలు అంటే స్వర్గలోకం ఉండొచ్చు, తర్వాత ఇంకా దాని కింద లోకం ఉండొచ్చు, నరక లోకాలు ఉండొచ్చు. అవన్నీ కూడా బ్రహ్మ యొక్క ఒక్క రాత్రి సమయంలో మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మొత్తం ప్రళయం వచ్చేస్తుంది. మరి అటువంటి నష్టపోయేటువంటి జన్మ ఎందుకు మనకు? తర్వాత పితృదేవతలు కూడా అంతే, వాళ్ళు కూడా వాళ్ళ లోకాలే నష్టపోతాయి. సో కాబట్టి భూత ప్రేతాలను పూజ చేసేవాళ్ళు భూత ప్రేత యోనిలో జన్మిస్తారు. మరి అటువంటి భూత ప్రేతాలు కానీ పితృదేవతలు కానీ దేవతల్లో జన్మించాలనుకుంటే చూడండి, లేదు కృష్ణుడే కావాలనుకుంటే భగవద్గీత ఏం చెప్తుందో దాన్ని పాటించండి. నెక్స్ట్ శ్లోక. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవంతుడు ఇక్కడ దేవతలను పూజ చేసేవారు, నన్ను పూజ చేసేవాళ్ళు ఏం చేస్తారు? నాకు వాళ్ళు ఏది భుజించాలా, భోజనం తప్పదు కాబట్టి ఆ భోజనం ఎటువంటి భోజనం నాకు అర్పించాలి? ఎవరైనా నాకు ప్రేమతోడ గాని భక్తితోడ గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని అర్పించినచో దానిని నేను అంగీకరిస్తాను అంటున్నాను. సింపుల్ చూడండి, వాటర్ లో తులసి వేసి ఆఫర్ చేయటము, పత్రాన్ని తులసిని ఆఫర్ చేయటము, తర్వాత పుష్పాన్ని, ఫ్లవర్స్ ఎన్నో ఉంటాయి. లేదు మనం తినేటువంటి క్యాలీఫ్లవర్, ఆ ఫ్లవర్ ని కూడా భగవంతుడు వంట చేసి ఆఫర్ చేయొచ్చు. ఆ విధంగా ఈ 4 రకాలటువంటి సింపుల్ గా ప్రతి దగ్గర కామన్ గా దొరికేవి, పెద్ద కష్టపడకుండా దొరికేవి ఎవరైతే భగవంతుడికి ఆఫర్ చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళకి ఏం లభ్యమవుతుంది అంటున్నాడు? వాటిని నేను స్వీకరిస్తాను. అలా నిత్య నిరంతరము ఆఫరింగ్ చేయడం వల్ల మనకు ఏం లాభం జరగబోతుంది? నెక్స్ట్ లో, యత్ కరోసి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజించుదువో, దేనిని హోమం చేయుదువో, దేనిని దానం చేయుదువో, నీవు ఏ తపస్సును ఆచరించినవుదువో వాటన్నింటిని కూడా నాకు అర్పణగా చేయము. కాబట్టి మనం మరి ఇష్టమున చేయడం కాదు అక్కడ, మనం భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కార్యాలు చేయాలా, భగవత్ ప్రీత్యర్థమైనటువంటి ప్రసాదం తీసుకోవాలా.
ఈ విధంగా ప్రతిదీ భగవంతుడికి ఇష్ట ప్రకారమే మనము చెయ్యాలి. భగవంతుడికి ఇష్టం లేనిది అంటే దాన్ని వర్జించాలి, తొలగించుకోవాలి మనలో. నెక్స్ట్, శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధన సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాము పైష్యసి. ఈ విధంగా నీవు కర్మ బంధం నుండి వాని శుభ అశుభ ఫలముల నుండి విముక్తుడు కాగలవు. ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతంతో నా యందు మనస్సును స్థిరపరచుడు ద్వారా నీవు ముక్తుడవై నన్ను పొందుదువు. సో భగవంతుడు చెప్తున్నాడు, చాలా సింపుల్ ఫార్ములాస్ ఇస్తున్నాడు భగవంతుడు. కర్మ బంధనం నుండి శుభ అశుభ ఫలముల నుండి విముక్తుడు కావాలి. మొట్టమొదటిగా మనము ఈ విధంగా కొన్ని మన నిజ జీవితంలో మనం పట్టి పీడిస్తున్నటువంటి ఈ భౌతిక సుఖ దుఃఖాల నుంచి మనము వైరాగ్యం, వాటి నుంచి ముక్తిని పొందాలి. ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతంతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు ముక్తులమై నన్ను పొందుదువు. సో భగవంతుడు చెప్తున్నాడు, సో ఈ భౌతిక జీవితంలో ఒక్కొక్కదాన్ని వదులుకున్నట్టు అవుతాయి. ఏదైతే భగవంతుడికి అప్రీతికరమైన వదిలేస్తే భగవంతుడి ప్రీతికరమైన వాళ్ళలో వాటితో పాటు మనం దగ్గర అవుతాం. నెక్స్ట్, ఇది కూడా చాలా మంచి శ్లోకం. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేష్యో అస్తి న ప్రియ ఏ భజంతి తో మాం భక్త్యా మయి తేషు చాప్యహం. నేను ఎవరిని ద్వేషించను. భగవంతుడు చెప్తున్నాడు. మరి మన లోపల కూడా ద్వేషం ఉండకూడదు. ఎవరిని ద్వేషించదు, ఎవరి ఎడ పక్షపాతమును కలిగి ఉండను. నేను అందరి ఎడను సమానుడను, కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేనును అతనికి మిత్రుడనై ఉండును. సో ఎవరైతే భగవంతుని ఫ్రెండ్ అనుకుంటారో భగవంతుడు వాళ్ళని కూడా ఫ్రెండ్ అనుకుంటాడు. ఎవరు పక్షపాతం ఉండదు. ఎందుకంటే అందరు కూడా దుష్ట దుర్మార్గులు కూడా భగవంతుడి సేవకులే, వేరే ఎవరో కాదు. నెక్స్ట్, క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. భగవంతుడు మిత్రత్వము అన్నప్పుడు నెక్స్ట్ చూడండి, అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడును నశింపడని ధైర్యంగా ప్రకటింపము. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నాకు శరణాగతి పొందినటువంటి భక్తుడు ఎప్పుడు కూడా నశింపడు. అతను ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా శాశ్వతమైన శాంతిని మాత్రమే పొందగలుగుతాడు. నెక్స్ట్, చాలా ఫైనల్ స్టేజ్, అద్భుతమైన శ్లోకము, సారము. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి స్మృత్వైవ ఆత్మానం మత్పరాయణ. భగవంతుడు ఇక్కడ ఫార్ములాస్ చెప్తున్నాడు. అప్లికేషన్ పార్ట్, నీ మనస్సును సదా నా చింతముని ఎందే నిమగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపము, నన్ను పూజింపుము. ఈ 4 ఫార్ములాస్ మనం జీవితంలో అప్లై చేసినట్టయితే తప్పకుండా సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదువు. నంబర్ 1, మనస్సుని ఎప్పుడూ భగవత్పాద పద్మాల చెంద కేంద్రీకృతం చేయండి. 2, భగవంతుడికి భక్తులవ్వండి. 3, భగవంతుడికి నమస్కరించండి. తర్వాత భగవంతుడు నన్ను పూజించు, అంటే మనం భగవంతుని పూజించాలి. ఈ విధంగా సదా ఈ ఫార్ములాస్ మనం ఎవరైతే దృష్టిలో పెట్టుకుంటామో వాళ్ళు చాలా సులభంగా భగవద్ధామాన్ని చేరుకోగలరు, భగవంతుని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. जय बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय। श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील ప్రభుపాద की जय। श्री శ్రీపాద గురు మహారాజ్. దీంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?